హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ గోవింద పతివాడ. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. క్వాలిఫై అయిన వారు అడ్వాన్స్కి సిద్ధమవుతున్నారు. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు. జేఈ మెయిన్స్లో టాప్లో వచ్చిన 2,50,000 మంది విద్యార్థుల్ని వారి యొక్క రిజర్వేషన్లను అనుసరిస్తూ అడ్వాన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఇందులో ఓపెన్ కేటగిరీ వారికి 93.1, జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 80.3, ఓబీసీ ఎన్సీఎల్ వారికి 79.43, ఎస్సీ వారికి 61.5, ఎస్టీ వారికి 47.9 మరియు పీడబ్ల్యూడీ వారికి 0.0079 గా పర్సంటైల్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కట్ ఆఫ్ దాటి ఆయా కేటగిరీల వారీగా 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్డ్కి అనుమతిస్తారు. కానీ చాలా మంది విద్యార్థులు మనం క్రాక్ చేయలేమని, మరికొంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేక, కొంతమంది ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్కి ఆబ్సెంట్ అవుతారు. అయితే దాదాపుగా 2,00,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. అందులో దాదాపుగా 18,000 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తారు. అయితే ఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసిన వారు ఒక ఐఐటీల్లోనే కాకుండా ఐఏఎస్టీ, ఐఏఎస్సి, ఐజర్ లాంటి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో కూడా సీట్లు సాధించవచ్చు. అయితే ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్ ఒక విషయం గమనించాలి. జేఈ మెయిన్స్ అడ్వాన్స్లలో పార్టిసిపేట్ చేసి ర్యాంకులు సాధించిన ఫీమేల్ స్టూడెంట్స్ కి ఫీమేల్ సూపర్ న్యూమరీ కోటా అని ఉంటుంది. అందువలన వారికి కల్పించిన ఈ యొక్క కోటాను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పరీక్షలలో జేఈ అడ్వాన్స్ ఒకటి. అందుకే ఈ పరీక్షను రాసి క్వాలిఫై అయిన విద్యార్థులను అత్యంత తెలివైన వారిగా పరిగణించవచ్చు. అందుకే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు ఐఐటీలకు వెళ్లి చాలా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి వారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కష్టపడి చదివిన వారు తప్పనిసరిగా క్రాక్ చేస్తారు. నాకు తెలిసిన ఒక ఓబీసీ స్టూడెంట్ కి మెయిన్స్ లో 83% వచ్చింది. తరువాత అడ్వాన్స్ క్రాక్ చేసి ఐఐటి ఇండోర్ లో సీట్ సాధించాడు. అందుకే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా అడ్వాన్స్ గా హాజరవ్వాలి. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ మే 18న జరగనుంది. 2 సెషన్లలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సెషన్స్ తప్పకుండా క్వాలిఫై అవ్వాలి. జూన్ 2న ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్ వైజ్ గా అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వారికి ఈచ్ సబ్జెక్ట్ లో 10 మార్క్స్ మరియు 104 అగ్రిగేట్ మార్క్స్ రావాలి. ఓబీసీ వారికి ఈచ్ సబ్జెక్ట్ 9 మార్క్స్, అగ్రిగేట్ 96 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఈచ్ సబ్జెక్ట్ 5 మార్క్స్ మరియు అగ్రిగేట్ 54 మార్క్స్ రావాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ క్రైటీరియా 2024కు సంబంధించింది. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు.